అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్చాట్ చేసిండ్రు జర్నలిస్టులతోన. దాదాపు ఒక గంటన్నర మాట్లాడినంట. ఆ గంటన్నరలో చాలా విషయాలు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కాంగ్రెస్ అలర్ట్ కావాల్సిన రోజులు దగ్గరకు వచ్చినాయి అనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ కాదు, వాళ్ళ ఏఐసిసి, వాళ్ళ రాహుల్ గాంధీ, అలా ప్రియాంక గాంధీ వాళ్ళు అలర్ట్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనిపిస్తుంది. ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు కూడా అలర్ట్ కావాల్సిన టైం ఆసనమైనట్టుగానే మనకు అనిపిస్తుంది. ఆయన నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇది. జాతీయ పార్టీలో నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు అంటే ఏఐసిసి వీక్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంప్లీట్గా కిల్ అయిపోయింది, చచ్చిపోయిందని అర్థం. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని ఆయనే చెప్తున్నాడు. ఇది రాహుల్ గాంధీకి వార్నింగే, ఇక్కడున్న మినిస్టర్లకు వార్నింగే, అందరికీ వార్నింగే. ఇన్ని రోజులు వీళ్ళు ఎవరు రాజులు కాదు, మంత్రులు అనుకున్నారు. ఇప్పుడు నేనే మంత్రి అంటున్నాడు కాబట్టి వీళ్ళు మంత్రులు కూడా కాదనేది ఒకటి అర్థమైంది. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంకొక 6 నెలలు నాకు ఎక్కువనే వస్తుంది అని మాట్లాడిండు. అసలు ఏ పార్టీకి ఇల్లో సమాధానం చెప్పలేదు. ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. కేసుల విషయంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ చేయాలని ఉంది, కానీ అరెస్ట్ చేస్తే ఏమైతే కుంభం ఉంటుందేమో అని అదంతా బీజేపీ మీదకి, సెంట్రల్ గవర్నమెంట్ మీదకి తోసే ప్రయత్నాలు ఒకటి కనిపించింది. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలంట. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా భారతరత్న అవార్డు అని అడిగితే ఇంకా మంచిది, తెలంగాణకి వెళ్ళి అడిగితే ఇంకా సూపర్ ఉంటుంది. ఎనీవే చర్చలో పోదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక గవర్నమెంట్ అంటే ఒక కోఆర్డినేషన్. గవర్నమెంట్ అంటేనే ఒక కోఆర్డినేషన్, ఒక వ్యక్తి కాదు. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో చాలామంది ఉంటారు, అందులో అందరూ ఉంటారు, అందరూ కలిసి పనిచేస్తారు. కానీ రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. నేనే రాజు నేనే మంత్రి. ఇంకా ఏఐసిసి లేదు, అధిష్టానం లేదు, రాహుల్ గాంధీ లేడు, ఎవరు లేరు. నేనే రాజును నేనే మంత్రిని. మళ్ళీ ఇక్కడ ఉన్న మిగతా మంత్రులంతా ఎవరో 15 మంది మంత్రులు ఉన్నారు కదా, ఆయనతో కలిపి 16 మంది మంత్రులు కదా, 2 ఖాళీగా ఉన్నాయి. ఈ 15 మంది మంత్రులు అసలు వీళ్ళు మంత్రులు కాదు. ఇంకా ఈ లెక్కన అంటే ఉత్తగా ఇవి నామినల్ పోస్టులు, ఏదో ఏడవకుండా ఇచ్చిర్రు వీళ్ళకు, అంతే. ఏడుస్తారేమోనని ఏడవకుండా తీసుకొని రా మంత్రి పదవులు, మీరు మంత్రి అయితే చేసేదే ఉంది, మొత్తం నా చేతిలో ఉంది, నేనే చేస్తా కదా అని. ఒక ప్రాంతీయ పార్టీలో అయితే నడుస్తుంది ఇట్లాంటివి, నేనే రాజు నేనే మంత్రి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేనే రాజు నేనే మంత్రి అని కేసీఆర్ అంటే నడుస్తుంది. టీడీపీ గవర్నమెంట్లో నేనే రాజు నేనే మంత్రి అని చంద్రబాబు నాయుడు అంటే నడుస్తుంది. ఎందుకంటే ఆయన డిసిషన్స్ నడుస్తాయి, ఆయన ఏం చెప్తే అదే నడుస్తుంది, మంత్రులు ఆయన చెప్పిందే వింటారు. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, అధిష్టానము ఇదంతా ఉంటుంది. బట్ చికెన్ షాప్ ముందర పోయి తొడగొట్టిన కోడి టైప్ కనిపిస్తుంది నాకు ఈ కామెంట్స్. ఏఐసిసి అనేది ఇట్లాంటి ముఖ్యమంత్రులు చాలామందిని చూసింది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. అందులో ఈయన ఒకరు. ఈ మంచి ఉద్దండులను చూసింది. బట్ రేవంత్ రెడ్డి ఉద్దండు కాదు. బట్ ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండో, ఎందుకు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే కాంగ్రెస్ అంతా ఓడిపోతుంది దేశవ్యాప్తంగా, ఇంకా నెక్స్ట్ కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తలేవు, నేనే గెలిచిన 2 సంవత్సరాలు అయింది, నేను ఏం చెప్తే అదే నడుస్తుంది. కర్ణాటక వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అధిష్టానానికి. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు వాళ్ళే దేహి అని అడక తింటున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అడక తింటుంది. కానీ వాళ్ళకి కావాల్సిన డబ్బులను ఇక్కడ నుంచి సేకరించి ఇచ్చేంత పొటెన్షియల్ తెలంగాణలో ఉంది. ఎవరైనా బెదిరించినా ఇస్తారు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా ఇస్తారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక అడ్డుపులు వేస్తే పైసలు వస్తాయి, అవి తీసుకుపోయి అధిష్టానానికి ఇచ్చేస్తే నేనే రాజు నేనే మంత్రి. డబ్బులు నోడే కదా ఈ సమాజంలో. అట్లా ఆయన మాట్లాడే కనిపించింది. ఇంకొకటి, అసలు మంత్రులు ఏమనుకుంటున్నారో తెలియదు. మన నేనే రాజు నేనే మంత్రి అంటే రాజు ఆయనతే కావచ్చు, ఆయన రాజు అని ఫీల్ అవుతుండు. తెలంగాణ ప్రజలు రాజులను క్షమించరు, మంత్రులనే క్షమించరు, రాజులనే క్షమిస్తారు. ఈ మంత్రులు మరి ఉన్నట్ట ఊడినట్ట. ఈ మంత్రులు ఏందో. మొన్న మల్లికార్జున ఖర్గే కలిసినప్పుడు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్ట, ఏ పేపర్లో కవర్ కాలి ఈ స్టేట్మెంట్. ఏంటంటే, నేను 4 రోజులు ఏదో పెట్టుబడుల కోసమని దావోస్కి పోతే, ఏదో అమెరికాకు స్టడీ చేయనికే పోతే మొత్తం ఆగమాగం అయిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తం మీడియా మొత్తం పీక తిన్నది. ఆ మీడియాలో రాపించిందే ఆయన. ఆ వార్తను రాపించింది, బట్టి విక్రమార్కను టార్గెట్ చేసి రాపించిందే ఆయన. ఎన్టీవీలో ఒక మినిస్టర్ను టార్గెట్ చేసి, కోమరెడ్డి మినిస్టర్ను టార్గెట్ చేసి వార్త లేపించిందే ఆయన. అంటే అదొక బ్లాక్మెయిల్ సిస్టమ్. అధిష్టానానికి నేను లేకపోతే చూసిర్రా ఎంత ఆగమైపోయిందో, నన్ను మారిస్తే ఇంతకన్నా ఎక్కువ ఆగమైందని వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చినట్లేదు. మొత్తం అల్లకొల్లాలం అయిపోయింది. బట్టి విక్రమార్క మీద వార్తలు వచ్చినాయి, మినిస్టర్లు మొత్తం ఆగమాగం అయిపోయారు తెలంగాణ. అసలు నేను లేకపోతే కష్టం అన్న సిమ్టమ్ వచ్చే విధంగా ఆయన మల్లికార్జున ఖర్గే చెప్పుకున్నాడంట. ఇక దాన్ని బట్టి ఇక్కడున్న మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అక్కడున్న అధిష్టానం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన 16 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో ఆయన సాధించిన ప్రోగ్రెస్ ఇప్పుడు ఏందో తెలియదు. తెలంగాణ ప్రజలేమో ఆయన ఎప్పుడు దింపుతారు, ఇప్పుడు దింపడానికి ఏమైనా అవకాశం ఉందా అని వాళ్ళే ఎదురు చూస్తున్నారు. ఈయన 10.5 సంవత్సరాలు అంటున్నాడు. ఈ 2 ఏళ్లలోనే 10 సంవత్సరాలు వెనుకపోయినాం మనం. ఇక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఇంకా వెనుకపోతాం.
అసలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు. ఏ ధైర్యం? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఎంతమంది తెలంగాణలో ఎంతమంది ప్రజలు నమ్ముతారు? ఎంతమంది ప్రజలు అవును కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తారు? ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఉంది పాలన, అంత నిర్లక్ష్యంగా ఉంది ప్రజల కోణంలో పాలన. కాబట్టి మరి ఆయన ఏ ధైర్యంతో చెప్తున్నాడు? నెక్స్ట్ ఎట్లా కాంగ్రెస్ రాదు, ఇంతో అంతో 10 మందో 15 మందో గెలుస్తారు కాంగ్రెస్కు, తర్వాత బీజేపీకి ఏమైనా తక్కువైతే నేను తీసుకొని పోయి నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పదలుచుకున్నాడా? ఆయన బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా? ఇట్లాంటి చర్చలు కూడా చాలా జరుగుతున్నాయి. లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? 10.5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ అధికారం రాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాడు. ఎవరు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నుంచి అప్పుడు. కానీ ఆయన 10.5 ఏళ్ళు ఏమైనా అధిష్టానం బాండ్ రాసి ఇచ్చిందా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది నువ్వే అవుతావని? లేకపోతే బీజేపీ వాళ్ళు ఇస్తున్న ధీమానా? బీజేపీ వాళ్ళది ఏంటంటే అయితే మేము గవర్నమెంట్ రావాలి, లేకపోతే మీరు గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ రాకూడదు అనేది బీజేపీ లైన్. ఇది అసలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడమే బీజేపీ సపోర్ట్తో వచ్చింది. బీజేపీ కనుక బలంగా ఉంటే అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి చీలిపోయి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది. వాళ్ళు కావాలని స్ట్రాటజీ పన్ని అప్పుడు బీఆర్ఎస్ను వీక్ చేసి బండి సంజయ్ని దింపి వీక్ చేసి బీజేపీకి ఓట్లు రాకున్నావా. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దని అక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ ఎట్లయితే టీడీపీకి అలయన్స్ అయిందో ఇక్కడ బీజేపీ అన్అఫీషియల్గా అనాధికారికంగా అలయన్స్ అయింది కాంగ్రెస్కి. అట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆడికాడికి. అదంతా ఒక స్ట్రాటజీ, అదంతా నడిచిపోయింది. తెలంగాణ ప్రజలు నమ్ముతారా? 10 ఏళ్ళు అంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు అయితే కనిపిస్తలేదు. ఇంకా కేసుల గురించి మాట్లాడిండు. ఏమంటారు? ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు కిషన్ రెడ్డి చెప్పాలంట. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలా సిబిఐ అరెస్ట్ చేయాలంట, సిబిఐకి ఇస్తారంట. కాళేశ్వరం ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు, ఆధారాలు లేవు. ఆధారాలు లేని కేసులు ఇవన్నీ కూడా ఏవి కూడా ఓన్లీ బదనాం చేయడానికి తప్ప, పొలిటికల్గా బదనాం చేసుకోవడానికి తప్ప. కానీ జనం ఏమో రియలైజ్ అయినరు ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీలే రేవంత్ రెడ్డి చేసేటివన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన గంటన్నర చేస్తే ప్రజల కోణంలో ఒక్క కామెంట్ లేదు. గంటన్నర చిట్చాట్ చేస్తే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వచ్చిన తర్వాత చేసిన చిట్చాట్ ఇది చేస్తే ఎట్లా ఉండాలి? అరే ఢిల్లీకి వచ్చిన కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ కోసం ఇది వస్తుంది, తెలంగాణకి ఇది తెస్తున్నాము, ఇది రాకపోతే అట్లయితుంది, అట్లా కాకపోతే ఇట్లయితుంది, లేకపోతే కొత్త స్కీమ్ను మేము ఇచ్చిన హామీల్లో ఇంకొక స్కీమ్ను నెక్స్ట్ మేము లాంచ్ చేయబోతున్నాం. ప్రజల కోణంలో ఒక్క స్టేట్మెంట్ లేదు. తెలంగాణ ప్రజల కోసం ఇది చేయబోతున్నామని ఒక స్టేట్మెంట్, మొత్తం పొలిటికల్ స్టేట్మెంట్లే. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇది పొలిటికల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కూడా పాలిటిక్సే చేస్తుంది తప్ప ప్రజల పరిపాలన ప్రజల కోణంలో ఎక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తలేదు. ఈ అరెస్ట్ గురించి ఢిల్లీలో పోయి మాట్లాడాలనా? అసలు అరెస్ట్ చేస్తారో చెయ్యరో మీ ఇష్టం. మీరు ఎప్పుడు అరెస్ట్ చేసినా మీరు కావాలని అరెస్ట్ చేసినట్టుగానే జనం భావిస్తారు. ఎందుకంటే ఆధారాలు లేవు, ఏమి లేవు, మీరు కేసును సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు. ఎక్కడ ఆ కేసులో ఫలానా ఉంది మసాలా అని ఎప్పుడు చెప్పే అవకాశం మీకు దక్కలేదంటే ఆధారాలు లేవని అర్థం. కేసీఆర్ను నిబంధనల ప్రకారమే జైల్లో వేస్తా, కేసీఆర్ జైల్లో వేసే సిచ్యువేషన్ లేదు, అండర్ కంట్రోల్ లేదు, తెలంగాణ మీ కంట్రోల్ లేదు. ఇప్పుడు మున్సిపల్ రిజల్ట్స్ కూడా చూస్తున్నారు కదా, లేదు. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే కరెక్ట్ అని అనిపించే జనాలకు ఎవరికి అనిపిస్తలేదు. రేవంత్ ఏం చేసినా ఇది కరెక్ట్, రేవంత్ చేసిన కరెక్ట్ అని అనిపించే వాళ్ళు తక్కువైపోయారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా కాళేశ్వరానికి 3 బ్యారేజీలు, కాళేశ్వరం 3 బ్యారేజీలు చెక్ చేసే సరిపోదు, మొత్తం చెక్ చేయాలంట. అసలు ఆ 3 బ్యారేజీలనే రిపేర్ చేస్తే ఇప్పటికీ నీళ్ళు పడితే బాగుండేది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఆల్రెడీ నీళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నీళ్ళ కష్టాలు. ఇప్పుడు అదే కాళేశ్వరంలో భాగస్వామ్యమైన మిగతా అన్ని రిజర్వాయర్లు వాడుతున్నారు కదా, వాటి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి దానికోసం అయితే మీరు మల్లన్న సాగర్కి వెళ్ళి ఇక్కడ హిమాయత్ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తామంటారు కదా, 4,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ మల్లన్న సాగర్ నీళ్ళు ఉన్నాయి, కొండపోచమ్మ నీళ్ళు ఉన్నాయి, మిగతా అన్ని రిజర్వాయర్ల నీళ్ళు ఉన్నాయి కదా, దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈయన కాళేశ్వరం మీదనే అనుమానం. కాళేశ్వరం మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తే జనం అంతా మీకు ఇంకా ఎక్కువ నిర్లక్ష్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్టీఆర్కి భారతరత్న డిమాండ్ చేస్తారంట. ఇది కాంగ్రెస్ గవర్నమెంటో టీడీపీ గవర్నమెంటో ఎవరికేం అర్థమైతే లేదు. అసలు ఎన్టీఆర్కు భారతరత్న రావాలని ఒక ప్రభుత్వం తెలంగాణలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి సిఫారసు చేయొచ్చు కదా. గద్దర్కు భారతరత్న అడగండి, తప్పేం లేదు, ఒక తెలంగాణ బిడ్డ. ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ సార్కి అడగండి, తెలంగాణ శ్వాస ఆయన, తెలంగాణ ఆత్మ, ఆయన అడగండి. సిద్ధాంతకర్త ఆయన అడగరంట, ఎన్టీఆర్కి అడుగుతాడంట. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అడగండి. వాళ్ళకి అడగకుండా కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి అడగండి. తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన, ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. ఇట్లాంటి వాళ్ళకి అడగండి. ఎన్టీఆర్కు అడగనికే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నారు, వాళ్ళు బీజేపీతో ఉన్నారు, వాళ్ళు అడుగుకుంటారు, సాధించుకుంటారు. అది మనం అడగాల్సిన అవసరం లేదు. మనం వీళ్ళకి అడగాలి. తెలంగాణ సోయి లేని
అంటే నిజంగా తెలంగాణ సోయి లేదని నిరూపించుకుంటాను మీరు. ఎనీవే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మొత్తం మీకు చెప్పిన, మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇందులో ఏదైనా జనానికి పనికొచ్చే వ్యాఖ్యానైనా ఇది అసలు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.